ఏం చేయాలి అని అడిగాను ఫస్ట్. అయితే నేను అన్నిసార్లు ఆన్ బోర్డింగ్ ఇవ్వరు కదా, ఎప్పుడు మరీ ఇంకా దారుణంగా అడుగుతున్నారు. అప్పటిదాకా ట్రైనింగ్ లో ఉండి నేర్చుకున్నది వేరు, కానీ రియల్ వరల్డ్ వర్క్ లోకి వెళ్ళినప్పుడు భయం మాట. ఎవరితోనైనా మాట్లాడాలంటే అమ్మో ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఏదైనా క్వశ్చన్ అడగాలన్నా సరే. కోడింగ్ ఫాస్ట్ గా చేయగలిగే వాళ్ళు ఉంటారు, అంటే స్లోగా చేసే వాళ్ళు ఉంటారు, అండ్ మీడియం రేంజ్ లో కూడా ఉంటారు. చేస్తాను కోడింగ్, బట్ ఐఎమ్ వెరీ స్లో. నేను చెప్పుకోవాలి ఖచ్చితంగా. పోస్టర్స్ చేస్తారు, పిపిటి ప్రెజెంటేషన్స్ చేస్తారు, అండ్ బ్రోచర్స్. కానీ నేను గ్రాఫిక్ డిజైన్ ఎందుకు తీసుకోలేదు, యూఐఎక్స్ ఎందుకు తీసుకున్నాను అన్నది కూడా ఉంది. మాతో పాటు చాలా మంది జాయిన్ అయ్యారు, అరౌండ్ ఒక 20-25 పీపుల్ అనుకుంటా. నువ్వు కూడా అందులో ఒక మెంబర్. అంటే ఏం చేయాలో తెలీదు, కానీ మనకి ఏమైనా డౌట్ వస్తే గూగుల్ ఉంది, గూగుల్ తల్లి. నీకు 3D అంటే ఇంట్రెస్ట్, కానీ ఇప్పుడు నేను 3D సెలెక్ట్ చేసుకోకపోవడం మంచిది అనిపించింది. ఎందుకు? 3D మోడలింగ్ చేసేవాళ్ళు, 3D డిజైనర్స్ UI/UX కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు. అయ్యి సెలెక్ట్ చేసుకోలేదు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మార్కెట్ అంత బాగలేదండి. అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ ఎలా అడిగో, ఎలా తెలుసుకున్నావు, ఫస్ట్ ప్రాజెక్ట్ ఇవన్నీ చేసావా? లైక్ ఐ వర్క్డ్ యాజ్ గేమ్ డిజైనర్ ఆల్సో. విఆర్ ఇంటర్ఫేస్ కి వెళ్ళిందంటేనే కంప్లీట్ చేంజ్ ఉంటుంది. రియాలిటీ మొత్తం. వి యూస్ టు రిప్లికేట్ ద డిజైన్స్, అంటే రీడిజైన్ చేస్తా ఉంటాం, రిప్లికేట్ చేస్తా ఉంటాం. ఖచ్చితంగా కష్టం అని అనిపిస్తుంది ఫస్ట్. ఎందుకు అని అంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ డీప్ డౌన్ వెళ్తే 4-5 స్టెప్స్ ఉంటది అందులో, కానీ వాళ్ళు ఇచ్చిన లైన్ 3 లైన్స్ ఉంటది. సో ఈ వీడియోలో లిటిల్ బిట్ మోర్ ఇంట్రెస్టింగ్, బోరింగ్ గా ఉండదు. నాతో పాటు ఉండే డిజైనర్ 5+ years ఉన్న ఒక అమ్మాయిని తీసుకొచ్చి మాట్లాడించా. ఎందుకు మాట్లాడించాం, వాట్ ఇస్ ద యూజ్ అన్న డౌట్ మీకు రావచ్చు. ఎందుకు మాట్లాడించానంటే, యూ గైస్ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద స్ట్రగుల్స్ షీ ఫేస్డ్ అండ్ దాన్ని ఓవర్కమ్ చేసుకుని ఎలా వచ్చింది. అండ్ షీ గేవ్ అ రియలీ యూస్ఫుల్ టిప్స్ ఫర్ యూ. సో దీని వల్ల ఏమవుతుంది అని అంటే, మీరు డిజైన్ చేసేటప్పుడు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అన్న క్లారిటీ కొన్ని విషయాల్లో మీకు వస్తుంది అనమాట ఈ వీడియో వల్ల. సో ఎక్కువ సోచ్ చెప్పను, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. హాయ్ రేణుకా. హాయ్ మీనా. థ్యాంక్స్ ఫర్ దిస్ పాడ్కాస్ట్, అంటే యాక్సెప్ట్ చేసినందుకు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. బికాస్ నీ దగ్గర కొంచెం కంటెంట్ ఉంది, ఎందుకంటే చాలా సార్లు నేను కొన్ని ఇన్ఫర్మేషన్ అడిగిన రోజులు ఉన్నాయి. అంటే నాకు తెలియని టైంలో రిసోర్సెస్ నువ్వు ప్రొవైడ్ చేసేదానివి. ఐ ఫెల్ట్ ఎందుకు అడగకూడదు, నీ దగ్గర నుంచి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ మా సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ హెల్ప్ అవుతుందని ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ సమ్ పీపుల్. నాకు ఫస్ట్ నువ్వే గుర్తొచ్చావు. ఐ స్టార్ట్ విత్ రేణుక, అడుగుదాం ఏమంటదా అన్నది అనుకున్నా. బట్ యు సెడ్ ఐఎమ్ ఇన్ కన్ఫ్యూజన్ స్టేట్. ఫస్ట్లీ అంటే మీనా వచ్చి నన్ను అడగడం ఏంటి, బికాస్ యు ఆర్ రన్నింగ్ ఎ ఛానల్ ఇన్ యూట్యూబ్. అంటే అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అంతమంది వీడియోస్ చూస్తున్నారు, వచ్చి నన్ను అడగడం ఏంటి, ఐఎమ్ జస్ట్ డూయింగ్ జాబ్ అన్నట్టు ఉన్నాను అసలు. నేను ఎంత యూట్యూబ్ స్టార్ట్ చేసినా ఏం చేసినా మన ఫ్రెండ్స్. నీకు కొంచెం నాలెడ్జ్ ఉన్నది అండ్ నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది, నేను అది యూట్యూబ్ ఛానల్లో పెట్టా. బట్ నీ నాలెడ్జ్ కూడా మాకు కావాలి కాబట్టి మేము పట్టుకున్నాం అనమాట. ఐ నో అబౌట్ యూ, ఎందుకంటే వి traveled 6 months in multimedia training in so and so company కదా. I know about you. నువ్వు ఎలా స్టార్ట్ చేసే ఏంటని తెలుసు, బట్ ఐ వాంట్ టు నో మోర్ డీటెయిల్స్. అసలు నువ్వు మల్టీమీడియా ట్రైనింగ్ కి ఎలా వచ్చు, దాని నుంచి UI/UX కి ఎలా షిఫ్ట్ అయ్యావు, అండ్ నిన్ను అట్రాక్ట్ చేసిన మల్టీమీడియాలో చాలానే ఉంటాయి కదా. 3D ఉంటది, లేకపోతే ఫోటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్. బట్ వై యూ చూస్ UI/UX డిజైనింగ్? అసలు ఆ డెసిషన్ ఎలా తీసుకున్నావు? ఐ వాంట్ టు నో యువర్ జర్నీ, ఎలా స్టార్ట్ అయింది ఏంటి అన్నది. మై జర్నీ స్టార్టెడ్ లైక్ ఒక టెక్ ట్రైనింగ్ అయితే వెళ్ళామన్నమాట. సో దే స్టార్టెడ్ ట్రైనింగ్ అస్ కోడింగ్, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్, లైక్ నార్మల్ కోడింగ్ బేసిస్ లోనే ట్రైనింగ్ అయితే అయ్యింది. కోడింగ్ కనే వచ్చావు? కోడింగ్ గానే వచ్చాను. ఓకే, కోడింగ్ గానే వచ్చాను. లైక్ దెర్ విల్ బి టెక్ ట్రైనింగ్. లైక్ నేను ఎందుకు కోడింగ్ గానే వచ్చాను అని అంటే, ఐఎమ్ BSc గ్రాడ్యుయేట్, లైక్ BSc కంప్యూటర్ సైన్స్. సో ఖచ్చితంగా కంప్యూటర్ స్ట్రీమ్ లో ఖచ్చితంగా టెక్నికల్ తీసుకుంటాం కాబట్టి అటు రావడం జరిగింది. సో ఆఫ్టర్ దట్ ఇన్ దట్ కంపెనీ, లైక్ వీ డోంట్ నో, లైక్ నాకు తెలీదు, నీకు తెలుసో లేదో మరి. UI/UX ఉంటదని నీకు తెలీదు? డిజైన్ థింగ్స్ ఉంటాయి. లైక్ ఇలా ఒక కంపెనీ కంటూ ఇలా ఒక టీమ్ ఉంటుంది డిజైన్ పరంగా. లైక్ UX ఉంటది, గ్రాఫిక్ డిజైనర్స్ ఉంటారు, అందులో 3D థింగ్స్ ఉంటాయి, 3D మోడలింగ్, 3D డిజైనింగ్స్, అండ్ వీడియో ఎడిటింగ్ కి సపరేట్ మోషన్ గ్రాఫిక్స్ ఉంటారు.
అంటే అలాంటి ఒక థింగ్ ఉందన్నది కూడా జస్ట్ బ్లాంక్ మాట. ఐ డోంట్ నో ఎనీథింగ్. సో ఆఫ్టర్ కమింగ్ హియర్, ఆఫ్టర్ ఇంటరాక్టింగ్ విత్ మెనీ పీపుల్, లైక్ యాజ్ ఇంటర్న్షిప్ కాబట్టి చాలా మంది మనతో ఇంటరాక్ట్ అవుతారు, ఏం చేస్తున్నారు ఏంటి జస్ట్ మాట్లాడడం. సో యాజ్ మీటింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ దేర్, అలా అలా తెలిసింది ఇలాంటి ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి వెళ్ళడం. అది ఎలా తెలిసింది ఇంట్రెస్ట్ ఉందని? అంటే లైక్ ఇంట్రెస్ట్ ఉంది అంటే అక్కడ ఏంటి కొన్ని థింగ్స్ ఉంటాయి, లైక్ యాజ్ టెక్నికల్ కాబట్టి ఇప్పుడు నార్మల్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఫుల్ స్టాక్ మనం దానికనే వెళ్ళాము. కానీ చూస్తే అక్కడ ఏంటి ఫాస్ట్ పేస్డ్ లెర్నింగ్ ఒకటి ఉంటది, అంటే కోడింగ్ ఫాస్ట్ గా చేయగలిగే వాళ్ళు ఉంటారు, అంటే స్లోగా చేసే వాళ్ళు ఉంటారు, అండ్ మీడియం రేంజ్ లో కూడా ఉంటారు. లాజికల్ థింకింగ్ ఎలా థింక్ చేస్తున్నారు, ఎంత ఫాస్ట్ గా థింక్ చేస్తున్నారు అన్నది కూడా చాలా మ్యాటర్ అవుతుంది. ఒక టాస్క్ ఇచ్చారు అంటే టాస్క్ కంప్లీషన్ ఎంత టైం ఇస్తారు ఏంటి, ప్రతి దానికి ఒక టైం లైన్ అంటే ఇవ్వాల్సి ఉంటది. అది నువ్వు అక్కడ కూడా అది మ్యాటర్ అవుతుంది. లాజికల్ థింకింగ్ ఎంత ఫాస్ట్ గా చేస్తున్నావు, యాజ్ వెల్ యాజ్ నీ కోడింగ్ ని ఎంత ఫాస్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నావు అన్నది కూడా మ్యాటర్ అవుతుంది కదా. దేర్ ఐ లాగ్డ్, అంటే చేస్తాను కోడింగ్ బట్ ఐఎమ్ వెరీ స్లో. నేను చెప్పుకోవాలి ఖచ్చితంగా. అండ్ ఆల్సో నాకు ఇక్కడ ఒక టీమ్ ఉంది అని ఎలా తెలిసింది అని అంటే, మా సిస్టర్ షీఈస్ అ గ్రాఫిక్ డిజైనర్ దే అనమాట. గ్రాఫిక్ డిజైనర్. అప్పుడు కూడా గ్రాఫిక్ డిజైనర్ అంటే సో తను కొన్ని పోస్టర్స్ చేస్తారు, అంటే నాకు తెలిసినంత వరకు కొంచెం ఐడియా ఉన్నంత వరకు అయితే పోస్టర్స్ చేస్తారు, పిపిటి ప్రెజెంటేషన్స్ చేస్తారు, అండ్ బ్రోచర్స్, విజిటింగ్ కార్డ్స్ అండ్ ఎక్సెట్రా అంటే యూజింగ్ ఇలస్ట్రేటర్, ఫోటోషాప్ ఆటలను బేస్ చేసుకొని గ్రాఫిక్ డిజైనర్స్ వర్క్ చేస్తారు. అట్లాంటి థింగ్స్ బుడ్డి మాత్రం తెలుసు అన్నమాట. ఎందుకు, అది అక్క ఉంది కాబట్టి ఇలా చేశానని చెప్పేసి ఒక్కొక్కసారి తను చేసిన పోస్టర్స్ అవన్నీ అయితే అంటే కంపెనీలో అయితే ఖచ్చితంగా పబ్లిష్ చేస్తారు కదా, పోస్ట్ చేస్తారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో. అట్లా చూసినప్పుడు మంచిగా చేస్తుంది అంటే ఒక థింగ్ ఉంటది, మన వాళ్ళు చేశారనేసరికి, అంటే దట్టు మై సిబ్లింగ్ అనేసరికి ఒక థింగ్ ఉంటది, అక్క చేసిందా ఇది పోస్టర్ భలే చేసింది అని. ఆఫ్టర్ కమింగ్ టు లైక్ యూఐఎక్స్ ఆల్సో, అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అలా తెలిసి కూడా నేను ఇందులోకి వచ్చాను అన్నట్టు. అక్క వల్ల కొంచెం ఇన్స్పైర్ అయ్యి ఓకే నేను కూడా ఇలా చేస్తే బాగుంటది అన్నట్టు. కానీ నేను గ్రాఫిక్ డిజైన్ ఎందుకు తీసుకోలేదు, యూఐఎక్స్ ఎందుకు తీసుకున్నాను అన్నది కూడా ఉంది. దేర్ షీ టోల్డ్ మీ లైక్ నీకు యూఐఎక్స్ కి మంచి ఫ్యూచర్ ఉంటది, లైక్ షీ ఓన్లీ టోల్డ్ లైక్ వెన్ కంపేర్డ్ టు గ్రాఫిక్. ఇదంతా 5 years బ్యాక్. ఇదంతా 5 years బ్యాక్. ఓకే, దేర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఉంది, మీరు కావాలంటే మీరు జాయిన్ అవ్వచ్చు. లైక్ హూ ఎవర్ ఇంట్రెస్టెడ్, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో దే కెన్ గో అండ్ దే కెన్ లెర్న్ అని దే గేవ్ ఎ ఛాన్స్. లైక్ వేర్ ఎవర్ యూ వాంట్ గో యూ కెన్ గో అన్నట్టు, యూ కెన్ గో అండ్ ఎక్స్ప్లోర్ అన్నట్టు అట్లా చెప్పడం. దెన్ ఐ డిస్కస్ విత్ హర్, అక్కతో డిస్కస్ చేశాక మల్టిపుల్ థింగ్స్, అంటే అసలు యూఐఎక్స్ అంటే ఏంటో కూడా తెలియదు, బట్ షీ నో. సో అక్కడికి తెలుస్తుంది ఏ రిక్వైర్మెంట్ ఎంత ఉంటది, ఫ్యూచర్ ఉంటదో లేదో. సో అప్పటికి 2 years పైనే తను జాయిన్ అయ్యి ఉంది గ్రాఫిక్ డిజైన్ ఫీల్డ్ లో. సో షీ నో కదా, ఖచ్చితంగా మనకైనా తెలుస్తుంది ఒక 2 years అయింది అని అంటే ఏది బాగుంది, డిజైన్ థింగ్స్ లో కూడా ఫర్దర్ గా ఏది బాగుంటది, దేనికి మంచి ఫ్యూచర్ ఉంది. మాతో పాటు చాలా మంది జాయిన్ అయ్యారు, అరౌండ్ ఒక 20-25 people అనుకుంటా. నువ్వు కూడా అందులో ఒక మెంబర్. బట్ ఏంటంటే అప్పుడే గ్రాడ్యుయేషన్ అయ్యి బయటికి రావడం వల్ల వి డోంట్ నో, అంటే నాకైతే నేను ఇంట్రోవర్ట్ ని కంప్లీట్ గా, బికాజ్ నీకు తెలుసు నాకు అంటే భయం మాట, ఎవరితోనైనా మాట్లాడాలంటే అమ్మో ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఏదైనా క్వశ్చన్ అడగాలన్నా సరే అడగాలంటే భయం. ఎందుకు భయం అంటే ఏమో అనుకుంటారు. అదే కాకుండా ఇంకా చిన్నప్పటి నుంచి చూసిన కొన్ని థింగ్స్ కొన్ని ఉంటాయి కదా, అవన్నిటి వల్ల కొంచెం ఆ ఫీలింగ్ లో ఉండడం. బట్ లెర్నింగ్ లో మాత్రం ఎటువంటి థింగ్ లేకుండా, అంటే వీ హ్యావ్ గూగుల్, వీ హ్యావ్ అంటే మాకంటూ ఒక సిస్టమ్ ఇచ్చారు, వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ టైం. అంటే ఏం చేయాలో తెలియదు, కానీ మనకి ఏమైనా డౌట్ వస్తే గూగుల్ ఉంది, గూగుల్ తల్లి అన్నట్టు. మనకి ప్రాపర్ ఇన్స్ట్రక్టర్స్ అక్కడ లేకపోయినా వి ఆస్క్ గూగుల్, లేదంటే నువ్వు నన్ను అడగడం నేను నిన్ను అడగడం, లేదంటే వేరే వాళ్ళని అడుగుతూ నేర్చుకోవడం జరిగింది. ఎగ్జాక్ట్లీ. కానీ నేను కొంతమందితో మాత్రమే తెలుసు మాట, అది కూడా కొంతమంది అమ్మో అంతమంది ఉన్నారు అడగడం ఎందుకు అన్నట్టు ఉండేదాన్ని.
ఎట్ లాస్ట్ అంటే వన్ మూమెంట్ లో నాకు ఇంకా ఎవరో తెలియదు, ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ అన్న వెనకాల ఉండేదాన్ని నువ్వు. వన్స్ ఐ కేమ్ అండ్ ఐ డోంట్ నో లైక్ ఐ జస్ట్ వాంట్ టు రివీల్ ఇట్. నాకు వాట్సాప్ వెబ్ అంటే ఏంటో కూడా తెలియదు. నేను అడిగింది నేను ఫస్ట్ క్వశ్చన్ అదే. నేను వాట్సాప్ వెబ్ అదేం లేదు, లైక్ యు ఆర్ జస్ట్ సో ఫ్రెండ్లీ. అంటే బయట ఉంటారు కదా యూజువల్లీ, నీకు తెలియదా అంటే అది కూడా తెలీదా, ఎందుకు తెలీదు అన్నట్టు ఉంటారు. ఐఎమ్ ఇన్ టు యూఐఎక్స్ దెన్. సో ట్రైనింగ్స్ జరిగాయి. వెన్ కమింగ్ టు డిజైన్ థింగ్, నేను జస్ట్ యూఐఎక్స్ అని ఫిక్స్ అయ్యి రాలేదు అక్కడికి. దే డిసైడెడ్ దట్ లైక్ వాళ్ళు ఏంటి యూఐఎక్స్ కి ట్రైనింగ్ ఇచ్చారు, గ్రాఫిక్ డిజైన్ కి ట్రైనింగ్ ఇచ్చారు. ఫస్ట్లీ దే గేవ్ ఇలస్ట్రేటర్ అండ్ ఆల్, అండ్ తర్వాత వీడియో ఎడిటింగ్ కి ట్రైనింగ్ ఇచ్చారు. అండ్ దే గేవ్ కెమెరా అండ్ దే ఆస్క్డ్ టు షూట్ ఆల్సో. దట్స్ ద ఫన్ లెర్నింగ్ దేర్. సో అంటే వేరే వేరే టీమ్స్ వాళ్ళు అందరు కూడా, అంటే ఆఫ్టర్ స్ప్లిటింగ్ ఆల్ ద టీమ్స్ లైక్ టెక్నికల్, మేనేజ్మెంట్, లైక్ మార్కెటింగ్ అండ్ ఆల్, we come under studio like kind of design studio thing. సో అందరూ చూసి లైక్ ఓ వీళ్ళందరూ వీళ్ళకేంటి ఇంత ఇంట్రెస్ట్ అయిన అసైన్మెంట్స్ ఇస్తున్నారు, వీళ్ళేంటి ఎప్పటికి వీళ్ళకి లోపల క్లాసెస్ ఉండవా, ఎప్పుడు బయట ఉంటారు, బయట తిరుగుతారు వీళ్ళు అనుకునే వాళ్ళు. ఫోటో లైక్ వన్ కమింగ్ టు ఫోటో షూట్ అండ్ ఆల్, ఫోటోస్ తీయడం, దాంతో కాంటెంట్ క్రియేట్ చేయడం. త్రూ దట్ కాంటెంట్ ఫస్ట్లీ వీడియోస్ అయితే ఆ ఫోటోస్ తోటి వీడియో ఎడిటింగ్, స్టోరీ చేసేవాళ్ళు, స్టోరీ చేయడం. ఐ డూ రిమెంబర్ యువర్ స్టోరీ. ఇంకా వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి మంజు నువ్వు చేశారు. యా, దే కెప్ట్ సమ్ అసైన్మెంట్స్, టెస్ట్స్ అండ్ ఆల్. ఐ డూ రిమెంబర్ నీకు 3D అంటే ఇంట్రెస్ట్. కానీ ఇప్పుడు నేను 3D సెలెక్ట్ చేసుకోకపోవడం మంచిది అనిపించింది. ఎందుకు అంటే ఇప్పుడు 3Dకి సంబంధించింది ఏ మోడల్స్ వచ్చేస్తున్నాయి, ఈజీగా వీడియోస్ చేసేస్తున్నాయి. ఇప్పుడు నేను అక్కడ వాళ్ళు అడిగిన అమౌంట్ పెట్టి, నేను టైం పెట్టి, నేను 3D నేర్చుకున్న తర్వాత ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, నువ్వు నమ్మవా, నేను 1-on-1 మెంటరింగ్ ఇస్తా ఉంటాను అనమాట. ఇస్తున్నప్పుడు నా దగ్గరికి ఎవరు వస్తున్నారు తెలుసా, 3D మోడలింగ్ చేసేవాళ్ళు, 3D డిజైనర్స్ యూఐ/యూఎక్స్ కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు. అయ్యి బాబు సెలెక్ట్ చేసుకోలేదు అనిపిస్తుంది నాకు. అదే మెయిన్ రీజన్. అదే మెయిన్ రీజన్. అంటే ఏ థింగ్ మెయిన్ రీజన్ అని కాదు, ఇప్పుడు మార్కెట్ అంత బాగలేదంట, సాలరీస్ సరిగ్గా ఇవ్వట్లేదంట, లే ఆఫ్స్ జరుగుతున్నాయంట. సో 3D నుంచి యూఐ/యూఎక్స్ స్పెసిఫిక్ గా నన్ను అడిగిన వాళ్ళు ఒక 50 మెంబర్స్ ఉంటారు దగ్గరగా. నేను యూఐ/యూఎక్స్ కి చేంజ్ అవ్వాలనుకుంటున్నాను అని. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆల్ ద టెస్ట్ అండ్ ఆల్, మేము రాసింది అయితే ఒక 5 hours అనుకుంటా ఎగ్జామ్ రాసాము. మీకు గుర్తుంటుంది? 5 hours కంటిన్యూస్ గా వితౌట్ ఎనీ బ్రేక్స్ ఎగ్జామ్ రాసామంటే ఫస్ట్ టైం. అంటే 5 to 6 hours అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు. మెమరబుల్ థింగ్ అనుకోవాలేమో, అంటే ఖచ్చితంగా గుర్తుంటది లైఫ్ లో అలాంటి ఒక పార్ట్. దెన్ ఐఎమ్ ఇంటూ యూఐ/యూఎక్స్. సో అలా వచ్చేసావు యూఐ/యూఎక్స్ జర్నీకి. అలా అయ్యింది. అక్కడే ఒక యూఐ డిజైనర్ కింద జాయిన్ అయ్యాను. ఇంటర్న్షిప్ అయితే అయ్యింది, ట్రైనింగ్స్ అయ్యాయి. బట్ వీ డోంట్ నో ఎంటైర్ యూఎక్స్ థింగ్, లైక్ రీసెర్చ్ ఎలా చేస్తారు ఏంటి, అలాంటి ఇంటర్నల్ థింగ్స్ అయితే ఏమీ తెలియదు. జస్ట్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా యూఐ డిజైనర్. యా. సో ఆఫ్టర్ దిస్ ట్రైనింగ్ నీకు ఇప్పటి వరకు అంటే ఒక 5+ years, అప్పటి నుంచి 2019 నుంచి ఇప్పటి వరకు 5+ years అయితే ఎక్స్పీరియన్స్ ఉంది. ఐ డిడ్ 1 year 11 months అనుకుంటా కంపెనీలో వర్క్ చేశా. ఫస్ట్ లైక్ ట్రైనింగ్ ఇచ్చిన కంపెనీ. నేను ఇంకో సర్వీస్ బేస్డ్ కంపెనీకి షిఫ్ట్ అయ్యాను. ముందుది కూడా సర్వీస్ బేస్డే, దాని తర్వాత నెక్స్ట్ అది కూడా సర్వీస్ బేస్డ్ కంపెనీయే. తెలియని అంటే దెన్ ఐ జాయిన్డ్ యాజ్ అ యూఐ/యూఎక్స్ డిజైనర్ దేర్. సెకండ్ కంపెనీలో యూఐఎక్స్ డిజైనర్ కింద వర్క్ చేసా. దిస్ మంత్ ఎండ్ కి 3 years అవుతుంది ఈ కంపెనీలో జాయిన్ అయ్యి. ఓకే, 3 years. యాజ్ వీఆర్ అంటే సర్వీస్ బేస్డ్ కంపెనీ కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేయము. డిఫరెంట్ ఎగ్జాక్ట్లీ డిఫరెంట్ కంపెనీస్ వస్తాయి, వర్క్స్ ఇస్తాయి, లైక్ డిఫరెంట్ క్లయింట్స్, స్టేక్ హోల్డర్స్ ఉంటారు. డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్ తో వస్తారు. అంటే లైక్ ఐ వర్క్డ్ యాజ్ గేమ్ డిజైనర్ ఆల్సో. అవునా? యూఐ/యూఎక్స్ లో గేమ్ డిజైనింగ్ అంటే మొత్తం మనం చేసి ఇప్పుడు వెబ్సైట్ డిజైనింగ్, డెస్క్టాప్ అప్లికేషన్ అండ్ మొబైల్ అప్లికేషన్, టాబ్లెట్ అప్లికేషన్స్ కి మారిపోతుంది మొత్తం. కంప్లీట్ విఆర్ ఇంటర్ఫేస్ కి వెళ్ళిందంటేనే చేంజ్ ఉంటుంది, రియాలిటీ మొత్తం. నాకు ఈ విషయం తెలీదు నువ్వు గేమింగ్ దాంట్లో కూడా యూఐ/యూఎక్స్ చేసావని. గ్రేట్. సైబర్ క్రికెట్.
I have a doubt that, see, when we are in training period, we used to replicate the designs. అంటే రీడిజైన్ చేస్తా ఉంటాం, రిప్లికేట్ చేస్తా ఉంటాం కదా. బట్ ఎప్పుడైతే యాక్చువల్ వర్క్ స్టార్ట్ చేస్తామో లైవ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటాయి. ఖచ్చితంగా. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్ దీస్ టూ డిఫరెంట్ థింగ్స్? అంటే పర్సనల్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు, అంటే రిప్లికేషన్ అన్నా లేకపోతే కొత్త ప్రాజెక్ట్ థింక్ చేసి చేసేదన్నా వేరే, లైవ్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ వేరు ఉంటాయి, వర్క్ చేసే వేరుంటది. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్, వాట్ ఈస్ యువర్ లెర్నింగ్స్? అసలు ఏం నేర్చుకున్నావు, దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఎవరైనా సరే కొత్తగా వచ్చే వాళ్ళు? ఏమైనా చిన్న టిప్స్? The first thing you said, like replication. That is the most important thing UI UX designers firstly have to do అని నా ఒపీనియన్. ఎందుకు, లైక్ వాళ్ళకి ప్యాటర్న్స్ అలవాటు అవుతాయి. ఫస్ట్లీ వాళ్ళకి ఏంటి, దో ఫిగ్మా అనేది చాలా ఈజీ టూల్, లైక్ ఎనీ వన్ కెన్ లెర్న్ ఫాస్ట్లీ, అంటే చాలా త్వరగా అడాప్ట్ అవుతారు వన్ కంపేర్ టు ఫోటోషాప్ అండ్ ఇలస్ట్రేటర్. యాజ్ అ డిజైనర్ గా నీకు తెలిసింది, ఫిగ్మా మంచిగా ఈజీగా లెర్న్ చేయొచ్చు ఏ బిగినర్ వచ్చినా సరే. అంటే మేబీ షార్ట్ కట్స్ అవన్నీ తర్వాత అడాప్ట్ చేసుకుని లెర్న్ అవుతారు. బట్ ఇనిషియల్ డేస్ లో ఏంటంటే యూఐ యూఎక్స్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు లైక్ అందరూ మోస్ట్లీ సజెస్ట్ చేసేది ఏంటంటే స్క్రీన్ షాట్స్ తీసుకోవడం, ఒక అప్లికేషన్ వాళ్ళకి నచ్చింది ఏదో ఒకటి డిజైన్ చేయాలనుకుంటే దాన్ని తీసుకొని పెట్టుకొని ఎగ్జాక్ట్ రెప్లికేషన్స్, అంటే ఇమేజెస్ అట్లాంటివి కాదు, బట్ ద స్ట్రక్చర్ థింగ్స్ ఎట్లా అయితే అరేంజ్ చేస్తున్నారు, హైరార్కీ ఎలా ఇస్తున్నారు ఏంటి, అట్లాంటి థింగ్స్, టైపోగ్రఫీ కానీ ఐకాన్స్, రిలవెంట్ ఐకాన్స్ సమ్వాట్. ఇప్పుడు వాళ్ళు ఎడ్జెస్ లైక్ షార్ప్ ఎడ్జెస్ కాకుండా ఇప్పుడు కొంచెం కర్వ్డ్ గా పెట్టారు అంటే అట్లాంటి ఐకాన్స్ ఎట్లా తెచ్చుకోవాలి. త్రూ దట్ మనకి ఎలా అలవాటు అవుతుంది అంటే త్రూ రెప్లికేషన్స్ చేయడం వల్ల ప్యాటర్న్ అలవాటు అవుతుంది. ఫస్ట్ ఇట్లాంటి వాటికి ఇలా ఫాలో అవుతున్నారు అంటే వాళ్ళు ఏం ఒక స్క్రీన్ తో ఆపరు. రెప్లికేషన్స్ అనేది మల్టిపుల్ అప్లికేషన్స్ కానీ డెస్క్టాప్ కానీ ఏదైనా దేనికైనా చేస్తూ ఉంటే నీకు ఒక ప్యాటర్న్ అలవాటు అవుతుంది. ఓకే, వీటిని ఇలా పెడుతున్నారు, ఇక్కడ మెనూ ఇస్తున్నారు ఖచ్చితంగా, ఇక్కడ ఈ సైడ్ ప్రొఫైల్ ఇస్తున్నారు, మొబైల్ అప్లికేషన్స్ కి కింద నావ్ బార్ ఇస్తున్నారు, నావ్ బార్ లో కూడా 4-5 ఎలిమెంట్స్ వాడుతున్నారు, అక్కడ కూడా ప్యాటర్న్స్ ఉంటాయి. ఓన్లీ ఐకాన్స్ ఇవ్వడం, సెలెక్ట్ చేసినప్పుడు ఐకాన్ టెక్స్ట్ ఇవ్వడం, అంటే థింగ్స్ మారుతూ ఉంటాయి కదా. అంటే ప్యాటర్న్ అయితే ఒకలాగే ఉంటది, కింద ఫిక్స్ ఉంటది నావ్ బార్, పక్కన సైడ్ మెనూ బార్ ఇస్తారు అంటే హ్యాంబర్గర్ ఇస్తారు, ఇటు పక్కన రైట్ సైడ్ మెనూ ఆర్ ప్రొఫైల్ ఉంటది. అట్లా కామన్ ప్యాటర్న్స్ అనేవి అర్థమవుతాయి, లైక్ డిజైనర్ కి అలవాటు అవుతాయి ఎలా చేయాలి ఏంటని. తనకి ఈజీ అవుతుంది, రియల్ వరల్డ్ వర్క్ చేసినప్పుడు తనకి చాలా ఫాస్ట్ గా అడాప్ట్ అవ్వగలుగుతారు అనమాట. ఇంకో క్వశ్చన్ అడిగా, లైవ్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు వాట్ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? డిఫరెన్స్ ఏమున్నది? ఖచ్చితంగా కష్టం అని అనిపిస్తుంది ఫస్ట్. ఎందుకు అని అంటే అప్పుడు దాకా మనం రెప్లికేషన్స్ చేసి ఉంటాము, ప్యాటర్న్స్ అయితే అలవాటు అవుతాయి, బట్ కొంచెం ఫ్రీగా వర్క్ చేయగలుగుతాము, అన్ని అవుతాయి. కానీ మనకి వర్క్ వచ్చినప్పుడు ఎలా వస్తుంది, ఒక క్లయింట్ ఆర్ ఎవరో ఒకరు వస్తారు, స్టేక్ హోల్డర్ కానీ, లేకపోతే మన లీడ్ కానీ, టీమ్ లీడ్ కానీ, లేకపోతే ఒక మేనేజర్ గానీ మనకి ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తారు. అప్పుడు దాకా మనం స్క్రీన్స్ చూసి రెప్లికేట్ చేసింది అక్కడ మొత్తం మారిపోతుంది. నిజమే, ఇదేంటి మాకు రిప్లికేషన్స్ కదా మాకు వచ్చి మీరు ఏంటి కొత్తగా అదే కదా వచ్చి నాకు ఏంటిది అన్నట్టు ఆలోచిస్తాం అన్నమాట. వీ ఫీల్ సో టెన్స్, అంటే ఇప్పుడు ఎగ్జామ్ రాసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ అయితే ఉంటుందో అలాంటి ఫీలింగ్ ఫస్ట్ టైం వర్క్ చేస్తున్న వాళ్ళకి వస్తుంది. ఒక కైండ్ ఆఫ్ కడుపునే పోస్తుంది కడుపులో. ఎగ్జాక్ట్లీ, స్వెట్టింగ్ పడుతుంది, ఏం చేయాలో అర్థం కాదు, హార్ట్ బీట్ గట్టి కొట్టుకుంటది. ఆ మూమెంట్ మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయమాట. అంటే అప్పటిదాకా ట్రైనింగ్ లో ఉండి నేర్చుకున్నది వేరు, కానీ రియల్ వరల్డ్ వర్క్ లోకి వెళ్ళినప్పుడు మొత్తం మారిపోద్ది. జస్ట్ ఏంటి, ఒక డాక్యుమెంటేషన్ ఇస్తారు, లేకపోతే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇలా ఉంటది, ఇలాంటి థింగ్స్ కావాలి. జస్ట్ అంటే ఒక ఫీచర్ పరంగా అయితే ఈ ఫీచర్ చేద్దాం అనుకుంటున్నాం బికాస్ యూజర్ ఇట్లా ఫేస్ చేస్తున్నాడు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న థింగ్ అయితే, లేదా కొత్త అప్లికేషన్ అయితే యూజర్ కి ఇట్లాంటి ఒక ఫీచర్ కొత్తది ఇద్దాం అనుకుంటున్నాం బికాస్ ఇట్ ఈస్ బెనిఫిషియల్ టు హిమ్ ఆర్ హెర్ ఇన్ దట్ ఏరియా అన్నట్టు అట్లా వస్తాయి. అంత కంటెంట్ రిలేటెడ్ ఇస్తాడు మనకి, వైర్ ఫ్రేమ్స్ కూడా ఇవ్వరు, లేదంటే ఏమి ఇవ్వరు, మనమే చేయాలి, అన్ని చేయాలి ఖచ్చితంగా. అంటే ఫస్ట్లీ ఇప్పుడు నువ్వు ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్, ఇప్పుడైతే మొత్తం రీసెంట్ డేస్ లో అయితే మొత్తం మారిపోయింది. లైక్ ఇప్పుడు కొంచెం మంది లైక్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తే చాట్‌జిపిటి పెట్టి ఈజీగా స్ప్లిట్ చేసుకుంటున్నారు. లైక్ అంటే ఇప్పుడు అందరూ ఒకలా ఇవ్వరు ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ డీప్ డౌన్ వెళ్తే
4-5 స్టెప్స్ ఉంటది అందులో, కానీ వాళ్ళు ఇచ్చిన లైన్ 3 లైన్స్ ఉంటది. మనకి ఆశ్చర్యం వేస్తుంది, ఓకే ఇందులో ఇన్ని థింగ్స్ ఉన్నాయా అని చెప్పేసి. అంటే ప్రీవియస్ గా ఏం చేసేవారు, బిఫోర్ ChatGPT వీ హ్యావ్ టు అనలైజ్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్. అంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ని చూసి 2-3 సార్లు చదివితే మనకు ఒక క్లారిటీ బిల్డ్ అవుతుంది. ఓకే వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఏం అడుగుతున్నారో మనం ఒక సపరేట్ పాయింట్స్ రాసుకుంటాం. ఎవరి మెయింటైన్ బుక్ అండ్ పెన్ ఖచ్చితంగా అసలు ఏమేమి అడుగుతున్నారని చెప్పేసి లిస్ట్ చేసుకుంటాం. లిస్ట్ చేసుకున్న తర్వాత ఓకే లైక్ ఇఫ్ నో వన్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్, అంటే మనకి ఎవరు వచ్చి సపరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, జస్ట్ ఒక డాక్యుమెంట్ లో ఇచ్చారు అని అంటే ఖచ్చితంగా దాన్ని రాసుకొని బికాస్ వీ హ్యావ్ టు కన్ఫర్మ్ ఖచ్చితంగా అది ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మనం ఇది మీరు ఇచ్చింది ఇదేనా అని మీకు అర్థమైన తర్వాత ఇదేనా ఖచ్చితంగా మీరు ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అని చెప్పేసి ఖచ్చితంగా వీ హ్యావ్ టు కన్ఫర్మ్ విత్ క్లయింట్ ఆర్ అవర్ మేనేజర్ ఎనీ టీమ్ లీడ్ ఆర్ ఎనీ వన్ హూ ఎవర్ గివింగ్ యూ వర్క్, బికాస్ దట్ ఈస్ ద మెయిన్ క్రూషియల్ పార్ట్. ఎందుకంటే దాని తర్వాత నువ్వు చాలా వర్క్ చేయాల్సి ఉంటది, లైక్ డిజైన్ గ్యాదరింగ్ కానీ, బికాస్ కాంపిటేటివ్ రీసెర్చ్ చేస్తారు, దాని నుంచి ఫీచర్ బయట ఇంకెక్కడైనా అలాంటివి అవైలబుల్ ఉన్నాయా ఏంటి అని చెప్పేసి. దే డోంట్ చూస్ ప్రైమరీ రీసెర్చ్, లైక్ దే డోంట్ మీన్స్ మెనీ ఆఫ్ ద కంపెనీస్ డోంట్ చూస్ ప్రైమరీ రీసెర్చ్ యాజ్ ఇట్ ఈస్ టైమ్ టేకింగ్ అండ్ ఆల్. సెకండరీ రీసెర్చ్ చూస్ చేసుకుంటారు. వన్ ఆఫ్ ద థింగ్ ఇస్ కాంపిటేటివ్ రీసెర్చ్. అండ్ ఎందుకంటే కాంపిటేటివ్ రీసెర్చ్ ఎందుకు అని అంటే బికాస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిజైన్స్ ఉన్నాయి, ఆ డిజైన్స్ యూజర్స్ కి ఆల్రెడీ అడాప్ట్ అయి ఉన్నాయి, యూజర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మనకు ఖచ్చితంగా చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. ఎగ్జాక్ట్లీ మనం అనలైజ్ చేసుకొని ఓకే వీటిలో ఇలా ఇస్తున్నారు, సో దట్ యూజర్స్ ఇట్లా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి విల్ గెట్ దట్ ఆల్ ద ఐడియా. సో దట్ ఆ ఫీచర్ కి మనం ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కి రిలేట్ చేసుకొని వీడు LFDs లో ఫిడిలిటీ డిజైన్స్ ఆర్ వై ఫ్రేమ్స్ అంటారు కొంతమంది. సో రఫ్ స్కెచ్ చేస్తాం అన్నమాట. యా ఫస్ట్ థింగ్ ఈస్ రఫ్ స్కెచ్. ఖచ్చితంగా ఇట్లా అనుకుంటున్నాను, అంటే LFD ఈస్ ఆల్సో ఏ టైమ్ టేకింగ్ థింగ్. ఒక క్లీన్ LFD వేయాలంటే ఇట్ టేక్స్ ఒక 10 minutes ఆర్ 15 minutes పడుతుంది విత్ ఆల్. అంటే నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు ఆల్రెడీ మైండ్ లో అనుకున్నా కూడా ఒక 10 to 15 minutes పడుతుంది బేస్డ్ ఆన్ స్క్రీన్ లేఅవుట్ బట్టి. అట్లా ఒక జస్ట్ ఒక లాగిన్ ఆన్ బోర్డింగ్ స్క్రీన్ అయితే చాలా తక్కువ టైం పడుతుంది. బట్ అన్నిసార్లు ఆన్ బోర్డింగ్ ఇవ్వరు కదా, ఎప్పుడు మరీ ఇంకా దారుణంగా అడుగుతున్నారు. నార్మల్ గా అడుగుతారు టెస్ట్, అట్లీస్ట్ డిజైన్ టాస్క్ కూడా అడిగేది ఏంటంటే డాష్ బోర్డ్ డిజైన్ చేయమంటున్నారు. డాష్ బోర్డ్ కి ఎంత టైం పడుతుంది? LFD వేరు, రఫ్ LFD వేరు. రఫ్ LFD అంటే జస్ట్ ఒక నార్మల్ రఫ్ స్కెచ్ చేస్తాం అన్నమాట. జస్ట్ లేఅవుట్ ఇలా అనుకుంటున్నాము, జస్ట్ ఒకవేళ అది మొబైల్ అయితే ఇది బాటమ్ షీట్ లో వస్తుంది అన్నట్టు ఇట్లా పెట్టేసి జస్ట్ ఇట్లా ఎలిమెంట్స్ ఇట్లా వస్తాయి అన్నట్టు అనుకుంటున్నాం అన్నట్టు చెప్తాం. ఇఫ్ దే ఆర్ ఓకే విత్ దట్, లేదు అంటే ఇట్లా మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు అన్నట్టు చెప్తారు. ఆఫ్టర్ డూయింగ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు కన్ఫర్మ్ విత్, అంటే ఒక కంపెనీలో చేస్తున్నామంటే ఖచ్చితంగా మన లీడ్ ఆర్ మేనేజర్ తోటి రివ్యూ చేయించుకోవాల్సి వస్తుంది యాజ్ వీఆర్ డూయింగ్ వర్క్ దేర్. ఇఫ్ దే ఆర్ ఓకే విత్ ఇట్ విల్ డూ సమ్ ప్రాపర్ LFD. ఎందుకంటే ఆ LFD ఒక మనకి వర్క్ ఇచ్చిన వాళ్ళకైతే చూపించాల్సి ఉంటుంది, క్లయింట్ ఆర్ ఎనీవన్ గివింగ్ ద ఫీచర్. ఆ ఫీచర్ తీసుకొచ్చిన వాళ్ళకైతే ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది అనమాట. లైక్ వీఆర్ థింకింగ్ లైక్ దిస్, ఇలా పెడదాం అనుకుంటున్నాము, దీని నుంచి ఇట్లా అవుతుంది ప్రాసెస్ చెప్తాం అన్నమాట. యూజర్ కి ఇది అయితే ఇలా బెనిఫిషియల్ ఉంటుంది ఇది అని చెప్పేసి. ఇఫ్ దే ఆర్ ఓకే విత్ ఇట్ జస్ట్ అంటే LFD ఓకే యూ కెన్ ప్రొసీడ్ విత్ HFD అన్నట్టు అని చెప్తే విల్ స్టార్ట్. సో ఇంత ప్రాసెస్ ఉంది కదా రేణుక, సో యూ రియలీ డోంట్ నో ఇంత ప్రాసెస్ ని ఫస్ట్ ప్రాజెక్ట్ లైవ్ ప్రాజెక్ట్ లో చేయాలి అనేది. ఇది నీకు ఓవర్ అ పీరియడ్ ఎక్స్పీరియన్స్ బట్టి వచ్చింది. అవును, బట్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్? ఐ వాంట్ టు నో దట్ వన్. అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ ఎలా అడిగో, ఎలా తెలుసుకున్నావు, ఫస్ట్ ప్రాజెక్ట్ ఇవన్నీ చేసావా లేకపోతే జస్ట్ UI డిజైన్ చేసావా? ఇవి కావాలి నాకు ఇన్ఫర్మేషన్. లేదు చేయలేదు, అసలు అలాంటి థింగ్స్ ఉన్నాయని కూడా తెలీదు. జస్ట్ టాస్క్ ఇచ్చారు ఏం చేయాలి అని అడిగాను ఫస్ట్ అయితే నేను. అంటే నాకు నువ్వు ఏం చేయాలి అనగానే నాకు ఒక మేము గుర్తొచ్చింది. బ్రహ్మానందం గారి దగ్గర పెద్ద ప్లేట్ ఇచ్చి ఇదేంటి ఎంత ఉంది అని అంటారు కదా, అలాగా ఇదేంటి ఎలా ఉంది ఇప్పుడు ఏం చేయాలి అని అడిగాను. అంటే బికాజ్ అంటే స్టార్టింగ్ ప్రాసెస్ తెలీదు, ఏమీ తెలీదు. ఎంత అంటే టైం లైన్ చెప్పమన్నారు. అంటే అట్లీస్ట్ ఐ డోంట్ నో వీ హ్యావ్ టు డూ సమ్ LFD థింగ్ అండ్ ఆల్. LFD గీయాలని తెలీదు,
ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ని ఎలా అనలైజ్ చేసుకోవాలో తెలీదు, ఏమీ తెలీదు. ఆస్కింగ్ ఫర్ ద టైమ్ లైన్ అంటే మాకు అలవాటు చేయడానికి స్టార్టింగ్ లైక్ యాజ్ ఎ వర్క్ దేర్ ఓన్లీ లైక్ నేను ట్రైనింగ్ అయిన తర్వాత వెంటనే ఆ కంపెనీలోనే చేశానని చెప్పాను. నేను అంటే టీమ్ మెంబర్స్ కి అయితే తెలుసు కదా, అంటే నాతో పాటు కొంతమంది ట్రైన్ అయిన వాళ్ళు కూడా అక్కడ వర్క్ చేశారు. సో దే నో లైక్ హౌ వీఆర్ అంటే మాకు ఎంతవరకు వచ్చు అన్నది వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా. దే జస్ట్ టెస్టెడ్ అస్ మాట లైక్ వాట్ ఇస్ ద టైమ్ లైన్. ఫస్ట్ క్వశ్చన్ దే ఆస్క్డ్ ఇస్ ఆఫ్టర్ గివింగ్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూసుకొని ఎంత టైం పడుతుంది చెప్పండి అని అన్నారు. ఎలా తెలుస్తుంది? స్టార్టింగ్ ప్రాజెక్ట్ ఇప్పుడు టైం లో అడుగుతున్నా, నాకు ప్రాజెక్ట్ అర్థం కాలేదు, టైం ఎక్కడ చెప్తాను రయ్యా. కానీ మనం అనలేం కదా టైం లైన్ అంటే ఎవ్రీథింగ్ ఈస్ క్వశ్చన్ మార్క్ మీనా. అంటే స్టార్టింగ్ స్టేజ్ లో అయితే ఖచ్చితంగా ఏం తెలీదు. జస్ట్ అప్పుడు ఎలా ట్రైన్ అయ్యి ఏవో చేసి వెళ్ళడమే తప్పించి టూల్ గురించి తెలుసు ఫిగ్మా. కానీ ఇనీషియల్ టైంలో అయితే అంటే యాజ్ ఇప్పుడు జూనియర్స్ బిగినర్స్ అంటే ఇప్పుడు స్టార్టింగ్ వచ్చే వాళ్ళు ఎలా చేస్తారో సేమ్ మేము అంతే మొత్తం. అంటే ఇప్పుడు మనకైతే చాలా రిసోర్సెస్ తెలుసు. అంటే ఇప్పుడు ఒక కమ్యూనిటీ అనేది ఉంటది ఫిగ్మాలో, లేకపోతే బయట ఇట్లా గూగుల్లో కొంచెం స్క్రీన్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అప్పుడు ఏం చేస్తారు, స్క్రీన్ షాట్ తీసుకుని దాన్ని రెప్లికేట్ చేసి అది వేరు అంతా వేరు మారిపోతుంది. జస్ట్ ఇప్పుడు ఏంటి ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ లైక్ ఇప్పుడు డ్రిబుల్ అండ్ బిహాన్స్ అని ఉన్నది, వీ కెన్ ఎక్స్ప్లోర్ సమ్ డిజైన్స్. అంటే అది రియల్ వల్ల అప్లై అవుతుందో లేదో పక్కన పెడితే దట్ ఈస్ అన్ ఇన్స్పైరింగ్ థింగ్. లైక్ మనం చాలా ఇన్స్పిరేషన్స్ తీసుకోవచ్చు. పింట్రెస్ట్ ఉంది, ఫస్ట్ మెయిన్లీ గూగుల్ ఉంది. ఈవెన్ దో అది డ్రిబుల్ అయినా బిహాన్స్ పిన్ స్కేల్ అయినా మనం ఒక ఫీచర్ ని ఎక్స్ప్లోర్ చేయడానికని పెడితే అది ఎందులో ఉన్నా సరే తీసుకొచ్చి అక్కడ ఇస్తుంది. మనం రీడైరెక్ట్ అవ్వచ్చు. ఆర్టికల్స్ హెల్ప్ అవుతాయి. ఆర్టికల్స్ అయితే చాలా హెల్ప్ అవుతాయి. మోస్ట్లీ సజెస్ట్ చేయరు, బట్ ఐ డూ సజెస్ట్. అంటే మీకు చాలా టైం ఉంది, ఫ్రీ టైం ఉంది అని అంటే ఖచ్చితంగా ఆర్టికల్స్ చదివితే అది చాలా హెల్ప్ అవుతుంది. టైం ఉండి చదవాలన్న ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి నిజంగా హెల్ప్ అవుతుంది. నాలాంటి వాళ్ళకి హెల్ప్ కాదు, అది చదవడం చాలా చిరాకు. నాకు బుక్స్ చదవడం చాలా ఇష్టం. నీకు వర్క్ అవుతుంది, నాకు వర్క్ కాదు. ఎగ్జాక్ట్లీ. కానీ రియల్ వరల్డ్ లో అంటే ఇప్పుడు ఒక టాస్క్ ఇచ్చిన తర్వాత అన్ని అయితే అవ్వవు. అంత ఆర్టికల్ చదివి అంత చేసేంత టైం అయితే ఉండదు. ప్రాజెక్ట్ అలా అన్ని చేయలేము మనం. ఎందుకంటే మనం చేసిన తర్వాత ఏంటి డెవలపర్స్ వెయిట్ చేస్తారు. మీరు ఇస్తే మేము ప్లాన్ చేసుకుంటామని చెప్తారు, టైం లో అడుగుతారు. అందుకే ప్యారలల్ గా డెవలప్మెంట్ అయిపోతుంది. సర్వీస్ బేస్డ్ కాబట్టి ఖచ్చితంగా జస్ట్ డిజైన్స్ అన్ని అయ్యేంత వరకు వెయిట్ చేయరు. ఫీచర్ చేసుకుంటారు. లైక్ ఇప్పుడు అజైల్ మెథడాలజీస్ అంటారు. మెథడాలజీస్ సో వి ఫాలో దట్. అంటే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కి డిఫరెంట్ గా ఫాలో చేస్తారు బేస్డ్ ఆన్ అది కూడా క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టే ఉంటది. క్లయింట్ ఫీచర్ అడుగుతున్నాడు అంటే ఫీచర్ బట్టి స్ప్రింట్స్ లో ప్లాన్ చేసుకుంటారు. అంటే అది 2 to 3 weeks లో అయిపోవాలి, 1 to 2 weeks లో అయిపోవాలి, ఇంక్లూడింగ్ డెవలప్మెంట్. ఖచ్చితంగా డెవలప్మెంట్ తో కలిపి కావాలి మాకు అని చెప్పేసి అడుగుతారు. అది ఖచ్చితంగా అది ఫైనల్ అవుతుందా అని అంటే కాదు ఖచ్చితంగా. డెవలపర్స్ అంటే డిజైన్ అంటే ఎందుకు ఇలా అంటున్నానంటే డిజైన్ చేయడం మనకి కొంచెం టైం పెట్టి చేసింది వేరు, కానీ అది చేసిన తర్వాత డెవలప్మెంట్ చేయాలి అంటే దే హ్యావ్ టు పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. నువ్వు డెవలపర్ కాబట్టి నీకు ఖచ్చితంగా తెలుసు ఎంత టైం పడుతుంది ఏంటి ఆ థింగ్స్ అన్ని కూడా. సో దో అది ఫైనల్ అవుతుందా అంటే అది వీ డోంట్ నో. అదొక ప్రాబ్లం. సో ఇప్పుడు డెవలపర్ తో ఇన్వాల్వ్ అవ్వాలి, డెవలపర్ తో మాట్లాడాలి యాజ్ ఎ డిజైనర్స్ గా అన్నది నీకు ఎప్పుడు తెలిసింది? అలా మాట్లాడాలి అన్నప్పుడు నువ్వు కంగారు పడిన మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా, ఇబ్బంది పడిన మూమెంట్స్ ఉన్నాయా? సో హౌ డిడ్ యూ కమ్యూనికేటెడ్ అంటే ఎలా చెప్పడం స్టార్ట్ చేసావు, ఎలా అలవాటు పడ్డావు దానికి, ఎవరైనా చెప్పారా, ఎలా? ఎట్ ఫస్ట్ అయితే అదే చెప్పా కదా, యూఐ డిజైనర్ కింద జాయిన్ అయ్యాము. ఆ టైంలో అయితే ఈచ్ డిజైనర్ కి ఒక డెవలపర్ ని ఇచ్చారు. డెవలపర్ అంటే వాళ్ళు నార్మల్ జస్ట్ అప్పుడే వచ్చి లేకపోతే 2-3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కాదు. ఇండస్ట్రీలో చాలా టాప్ నాచ్ ఉన్న డెవలపర్స్ ని ఒక్కొక్క డెవలపర్ ని ఇచ్చారు. వాళ్ళకి తెలుసు అంటే మాకేం రాదని తెలుసు, యాజ్ వెల్ యాజ్ వాళ్ళొక ఫీచర్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీచర్ చేస్తున్నారు అనమాట. సో నాకు ఒకళ్ళని ఇచ్చారు డెవలపర్, బట్ హీఈస్ సో ఫ్రెండ్లీ, హీఈస్ సో హెల్ప్ఫుల్ ఆల్సో. నేను అలా చెప్పుకోలేము ఖచ్చితంగా, ఎందుకంటే
యాజ్ హీ నో నాకు ఏమీ రాదని తెలుసు కాబట్టి హీ గైడెడ్ లైక్ ఇలా చేసుకోవచ్చు, ఇది చేస్తే ఇట్లా అవుతుంది అంటే. అప్పుడు దాకా స్క్రీన్స్ డిజైన్ చేసి ఉన్నాం కాబట్టి జస్ట్ స్క్రీన్స్ ఏ చెయ్యాలి అన్నట్టు ఆలోచిస్తాం. అట్లీస్ట్ రిఫరెన్సెస్ ఎలా తెచ్చుకోవాలి ఏంటి అని ఏం చూడరు. బట్ వాళ్ళు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ పక్కనే ఉన్నారు కాబట్టి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు ఇక్కడ నుంచి తెచ్చుకోవచ్చు, మీరు ఈ ఫీచర్ ని ఈ పలానా టూల్ నుంచి కొంచెం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో దట్ స్టార్టింగ్ అదే అన్నాను, సేమ్ కంపెనీ వర్కింగ్ లైక్ వైజ్. ఫ్రమ్ దేర్ వీ గాట్ టు నో లైక్ ప్యారలల్ గా వర్క్ చేయడం, కమ్యూనికేట్ ఎలా చేయాలి అంత భయం ఉండదు ఒకసారి స్టార్టింగ్ అలవాటు అయిపోయిన తర్వాత. అలవాటు అవుతూ ఉంటే అంటే ఒక ప్రాజెక్ట్ చేసి అలవాటు అయిందంటే కాదు, చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తారు యూఎక్స్ డిజైనర్స్ స్టార్టింగ్ లో. జస్ట్ అప్పుడే ఇప్పుడు నీ దగ్గర కూడా ట్రైన్ అయ్యి లోపలికి వెళ్ళి ఉండొచ్చు, బట్ వాళ్ళు హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ పిక్ చేసుకున్నప్పుడు చాలా టెన్స్ ఫీల్ అవుతారు. అంటే నువ్వు బాగా చెప్పవని కాదు, ట్రైన్ చేయలేదని కాదు, అటు థింగ్ ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ కొత్త పీపుల్ తో మింగిల్ అవ్వాలి. అసలు ఇప్పుడు దాకా చూడని ఎన్విరాన్మెంట్ చూడాలి, చుట్టుపక్కల పీపుల్ ఎలా రెస్పాండ్ అవుతారో తెలీదు, అడిగితే ఏమనుకుంటారో తెలీదు. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. నేనైతే చాలా బయట పీపుల్ తో మాట్లాడాలి, లైక్ నీ అంటే ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళు వర్క్ చేస్తుంటారు, వాళ్ళ కలీగ్స్ ఎలా ఉంటారు, ఆఫీస్ పాలిటిక్స్, బట్ what we have to survive. End of the day we need money. కొత్తగా వచ్చిన వాళ్ళతో మాట్లాడాను. ఒక అమ్మాయి మాట్లాడింది, తను కొత్త రీసెంట్ చాలా చాలా కొత్త. షీ వాంట్ టు డూ జాబ్. సో గ్రాడ్యుయేషన్ అయింది, నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, అసలు టూల్ వచ్చా ఏంటి అని అడిగితే ఐఎమ్ లెర్నింగ్ ఫిగ్మా ఫ్రమ్ 1 week అని అంది. సో ఐఎమ్ వెరీ షాక్డ్. అంటే తనకి డిజైన్ లో 1 week మాత్రమే తెలుసు. సో షీ జస్ట్ వాంట్ టు అప్లై అండ్ షీ జస్ట్ వాంట్స్ టు డూ జాబ్ యూఎక్స్ 1 week లోనే. 1 week నేర్చుకునే 1 week లోనే. నీ బేస్మెంట్ స్ట్రాంగ్ గా ఉంటే నువ్వు పైన ఎంత ఇల్లు కట్టకున్నా చాలా స్ట్రాంగ్ గా ఉంటది అని చెప్పేసి. యూజర్ పర్స్పెక్టివ్ అంటే యూజర్ ఎలా ఆలోచిస్తాడు ఏంటి, అది త్రూ అవుట్ మీరు మల్టిపుల్ వర్క్స్ చేస్తూ మల్టిపుల్ పీపుల్ తో మాట్లాడుతూ ఉంటే మీకు ఖచ్చితంగా అది అర్థం అవుతుంది. యూ హ్యావ్ టు నో లైక్ మీరు యూజర్ షూస్ వేసుకోవాలి ఖచ్చితంగా. మీరు యూజర్ ఒక్కొక్క యూజర్ ఎట్లా ఆలోచిస్తున్నాడు ఏంటి, యూ హ్యావ్ టు సెగ్రిగేట్. ఈ కైండ్ ఆఫ్ యూజర్స్ ఇలా ఉన్నారు, ఈ కైండ్ ఆఫ్ యూజర్స్ ఇలా ఉన్నారు అంటే నీకు తెలియాలి. అంటే నువ్వు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ప్రాజెక్ట్ చేస్తున్నావు నీకు ఖచ్చితంగా అది అర్థం అవ్వాలి. డేకి ఒక 4-5 వీడియోస్ వేసుకున్నా ఎంత నేర్చుకోగలరు. దే నీడ్ ప్రాక్టీస్ ఆల్సో, రైట్? వర్క్ చేస్తూ ఉంటే నీకు అర్థం అవుతుంది అసెట్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఏంటి అన్న థింగ్స్. కొన్ని ఐకాన్స్ కి సపరేట్ కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ఇలస్ట్రేషన్స్ కి ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో లైక్ బ్యాక్గ్రౌండ్ గ్రేడియంట్స్ కానీ యానిమేషన్స్ కానీ అంటే త్రూ ప్లగిన్స్ ద్వారా ఫిగ్మాలో కూడా మల్టిపుల్ ప్లగిన్స్ ఉన్నాయి. అవి కూడా ఫ్రీ రిసోర్సెస్ నువ్వు ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటున్నావు అన్నది కూడా మ్యాటర్. కొంతమంది ఇన్స్టిట్యూట్స్ స్టార్ట్ చేశారు అనమాట హైదరాబాద్ లో అండ్ వేరే వేరే ప్లేసెస్ లో. వాళ్ళ దగ్గరికి స్టూడెంట్స్ రావాలని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళే క్యాంపెయిన్స్ చేయడం, కాలేజెస్ కి వెళ్ళడం, స్టూడెంట్స్ లాక్కుంటున్నారు అనమాట. చాలా మంది వస్తున్నారు యూఐ/యూఎక్స్ కి. సో వాళ్ళందరూ ఇప్పుడు నా దగ్గర 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారా. సో వాళ్ళు కన్ఫర్మ్ గా నువ్వు చెప్పే మాటలు గానీ అంటే వాళ్ళకి హెల్ప్ అవుతాయి. వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, నేర్చుకోవడానికి ట్రై చేస్తా ఉంటారు. ఇప్పుడు ఈ ప్రమోషన్స్ వల్ల ఈ దిక్కుమాల వీటి వల్ల వస్తున్నారు అనమాట, ఇంట్రెస్ట్ లేకపోయినా సరే. నేను వర్క్ చేస్తుండొచ్చు, డిజైనర్ అవ్వచ్చు, బట్ స్టిల్ ఐ ఫాలో యువర్ ఛానల్, యూట్యూబ్ ఛానల్. ఐ గాట్ టు సీ లైక్ అంటే తను ఎలాంటి వీడియోస్ పెడుతుంది ఏంటి అని నేను చూస్తామాట. రీసెంట్ గా యూ పోస్టెడ్ లైక్ ఇన్స్టిట్యూట్స్, చాలా ఇన్స్టిట్యూట్స్ ఫేక్ ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకొని జాయిన్ అవ్వండి అన్నది. అంటే చాలా వాటికి రిలేట్ అవుతూ ఉంటాయి మాట. దగ్గరగా ఒక 200-300 మెంబర్స్ చెప్పారు 1 lakh plus రూపీస్ పెట్టి బయట ఇన్స్టిట్యూట్స్ షీట్ చేస్తూనే ఉన్నాయి. వర్క్ షాప్ చేశాను అనమాట. సో ఆ వర్క్ షాప్ ఏంటంటే ఫ్రెషర్స్ కోసం అని పెట్టా. సో దే ఆస్క్ మీ లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్, ఐ ఆన్సర్డ్. తర్వాత ఏ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలి ఏంటంటే అని ఇంకా సజెస్ట్ చేయడానికి కూడా ఏం లేదు అక్కడ. మీ అందరూ మీ ఓన్ రిస్క్ వెళ్ళాలి, మీరే కనుక్కోవాలని అంటే అప్పుడు నెమ్మదిగా స్టార్ట్ చేశారనమాట. నేను జీ అన్న ఒక కంపెనీ ఒకటి ఉన్నది, ఆ కంపెనీలో 1,20,000 పే చేశా. నేను ఎంసి అని ఇంకొకటి ఉంటది అనమాట, అందులో నేను జాయిన్ అయ్యా. అందులో 1 lakh plus 1,30,000 చేసా. వాళ్ళు నేర్పించడం కూడా సరిగ్గా నేర్పించట్లే, ప్లేస్మెంట్స్ కూడా ఇవ్వడం. ఎయిదర్ అది ఇన్స్టిట్యూట్ తప్పు అయ్యి ఉండొచ్చు, లేకపోతే స్టూడెంట్ తప్పు అయ్యి ఉండొచ్చు, సరిగ్గా నేర్చుకోకపోవడం, ఇంట్రెస్ట్ పెట్టకపోవడం.
అని బయట అలానే జరుగుతున్నాయి అనమాట. వన్ లాస్ట్ క్వశ్చన్, నీకున్న ఈ 5 years ఎక్స్పీరియన్స్ లో నువ్వు బాగా యూజ్ చేసే రిసోర్సెస్ గానీ ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి మీ లైఫ్ లో, మీ డిజైనింగ్ లైఫ్ లో ఇవి ఇంక్లూడ్ చేసుకుంటే మీరు ఇప్పుడున్న స్టెప్ కంటే ఇంకొక స్టెప్ పైకి వెళ్తారు. ఏదర్ అవి చదువుకొని నేర్చుకునే రిసోర్సెస్ అవునా, లేదంటే యూట్యూబ్ ఛానల్స్ అన్నా. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ గా మేబీ ఇల్లస్ట్రేషన్స్ కి యూజ్ చేసే రిసోర్సెస్ అన్నా, ఐకాన్స్ కోసం అన్నా, ఏదన్నా సరే నువ్వు ఎక్కువగా యూజ్ చేసే రిసోర్సెస్ ఏంటి అవి మాకు కూడా చెప్తే మేము కూడా యూజ్ చేస్తాం. ఫిగ్మా ప్లగ్ఇన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ప్లగ్ఇన్స్ లో మనకి ఫ్రీ ఉన్నాయి, చాలానే ఉన్నాయి. అంటే చాలా మంది ఏంటి యూఎక్స్ ప్రెజెంటేషన్స్ అట్లా ఒక కేస్ స్టడీ చేస్తారు. కేస్ స్టడీ చేసుకుంటున్నప్పుడు అట్లాంటి థింగ్స్ అప్పుడు ఎక్కడి నుంచి గ్యాదర్ చేసుకుంటారు, కొన్ని మాకప్స్ కానీ అవన్నీ కూడా మీరు బయట ఎక్స్ప్లోర్ చేసి తెచ్చుకోవడం అట్లా ఉంటాయి. ఫిగ్మాలోనే ఎక్స్ప్లోర్ చేస్తే ఫిగ్మాలోనే చాలా థింగ్స్ ఉంటాయి. అంటే ప్లగ్ఇన్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ కమ్యూనిటీ ఉంటది. కమ్యూనిటీ నుంచి కూడా తెచ్చుకోవచ్చు, రైట్? కమ్యూనిటీ నుంచి కూడా తెచ్చుకోవచ్చు. కానీ అక్కడ చూసుకోవాల్సిన థింగ్ ఏంటంటే ఫ్రీయా కాదా, ఎగ్జాక్ట్లీ వాళ్ళు ప్రమోట్ చేయమని అడుగుతున్నారా, కొన్ని థింగ్స్ ఉంటాయి ఖచ్చితంగా యూజ్ చేయాల్సినవి ఉంటాయి, కొన్ని యూజ్ చేయకుండా ఉంటాయి. ఇది నిజంగా నువ్వు కరెక్ట్ పాయింట్ చెప్పావు. ఎందుకంటే ఫిగ్మాలో కమ్యూనిటీలో మనకి చాలా ఫైల్స్ వస్తాయి, బట్ వాళ్ళు కొన్ని కండిషన్స్ పెడతారు, అవి చూసుకోరు. కానీ చాలా మంది యూజ్ చేసే ముందు చూసుకోవాలి, యూజ్ చేసేటప్పుడు చూసుకోవాలి. కొన్ని కండిషన్స్ మన పర్సనల్ ప్రాజెక్ట్స్ యూజ్ చేసుకోవచ్చు, కానీ బయటికి పెట్టకూడదు. ఒకవేళ బయట పెడితే వాళ్ళు అట్రిబ్యూట్ అడగడమో, లేకపోతే ఇలా ప్రమోట్ చేయమని చెప్పడమో, సంథింగ్ ఏదో ఒకటి అడుగుతారు. కొంతమంది పే చేయమంటారు బిఫోర్ యూజింగ్ దట్ కమ్యూనిటీ ఇమేజెస్ ఆర్ యూనో డిజైన్. ఇల్లస్ట్రేషన్స్ కూడా ఫ్రీగా దొరుకుతాయి. నీ ఛానల్ లోనే చూసుకుంటే నువ్వే చాలా మటుకి డిఎంస్ ప్రొవైడ్ చేస్తావు. ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటనంటే, చాలా మంది వాళ్ళు డైరెక్ట్ గా ఎవరైనా సరే డిజైన్ చేసేటప్పుడు డైరెక్ట్ గా గూగుల్ నుంచి ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవడం, డైరెక్ట్ గా గూగుల్ నుంచి ఫాంట్స్ డౌన్లోడ్ చేసేసుకోవడం, ఓకే, ఐకాన్స్ డౌన్లోడ్ చేసుకోవడం చేస్తారు. ఇస్ దట్ కరెక్ట్ వే ఆర్ ఏంటి నీ ఒపీనియన్? అసలు అది చేయకూడదు. మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన థింగ్ ఏంటంటే, ఏది గూగుల్ నుంచి తెచ్చుకోవద్దు. ఫస్ట్ థింగ్ ఏది తెచ్చుకోవద్దు. ఎందుకు అనంటే ఫ్రీ అని ఉంటాయి, మీరు కావాలంటే అక్కడ నుంచి తెచ్చుకోండి. అంతేగాని లైక్ వాళ్ళు ప్రీమియం సబ్స్క్రిప్షన్ పెట్టినా సరే వాళ్ళ కోసం ఏదో పోస్ట్ చేసుకొని ఉండొచ్చు. మీ బాగుంది అని చెప్పి తెచ్చుకోవడం, అది మీ దాంట్లో వాళ్ళ పర్మిషన్ లేకుండా యూజ్ చేయడం చాలా, అంటే లీగల్లీ చాలా ఫేస్ చేస్తారు. కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు మీరు పర్సనల్ ప్రాజెక్ట్స్ లో మీరు యూజ్ చేస్తూ ఉండొచ్చు, మీనా లైక్ పర్సనల్ ప్రాజెక్ట్స్ లో చేస్తూ ఉండొచ్చు. ప్రాక్టీసే కదా, తీసుకుందాం ఏమైంది అని చేస్తూ ఉండొచ్చు. కానీ వాళ్ళకి అది ఏమవుతుందంటే అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోయి ఏం చేస్తారు, వన్స్ వాళ్ళు జాబ్ లోకి వెళ్ళిన తర్వాత కొన్ని థింగ్స్ ఉంటాయి చేయకండి. సేమ్ ఇప్పుడు మనం చేసే కొన్ని ఫ్రీ ఉన్నా సరే కంపెనీస్ యూజ్ చేయరు. ఎందుకు చేయకూడదు, చేయరు కూడా. కొంతమంది చేస్తారు, లైక్ సమ్ స్టార్టప్స్, బిగినర్ స్టార్టప్స్ వాళ్ళు ఉంటారు. అక్కడ థింగ్ ఏంటంటే, నువ్వు నీ కోసం వర్క్ చేయట్లా, నువ్వు కంపెనీకి వర్క్ చేస్తున్నావు. నువ్వు కంపెనీకి వర్క్ చేసినప్పుడు ఎట్లా ఉంటది, కంపెనీ కొన్ని సెట్ ఆఫ్ థింగ్స్ ఫాలో అవుతుంది, కానీ నువ్వు అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నువ్వు అక్కడ వర్క్ చేస్తున్నావు కాబట్టి. పాడ్కాస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ చెప్తున్నా, ఎందుకనంటే నువ్వు డిజైన్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన పర్సన్ కాదు. ఐ నో దట్. నువ్వు నాలానే, అంటే నీది కంప్లీట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, నాది కంప్లీట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, బట్ వీ రియలీ డోంట్ నో దెర్ ఇస్ కెరియర్ కాల్డ్ యూఎక్స్ డిజైనింగ్ అని. రెగ్యులర్ గా ఇప్పుడు ఫ్రెషర్స్ గానీ నేర్చుకునే వాళ్ళు ఏమైతే మిస్టేక్స్ చేస్తారో అవన్నీ మనం చేసేసాం కదా. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను డిఫరెంట్ మిస్టేక్స్ చేశాను, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు డిఫరెంట్ మిస్టేక్స్ చేసావు, బట్ స్టిల్ యూ స్టిక్ టు ఇట్. సజెషన్స్ ఏమి ఇచ్చేవో, లేదంటే ఇలా చేయండి అలా చేయండి అని అన్నావో, అది నాట్ ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ కదా, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా హెల్ప్ అవుతాయి. సో అలా హెల్ప్ అవ్వాలని పాడ్కాస్ట్ చేసాము. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఐ హోప్ దిస్ పాడ్కాస్ట్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా కాన్సెప్ట్స్ నేర్చుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. ఐ విల్ డూ అ వీడియో ఫర్ యూ గైస్. ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.